ఈ సంవత్సరము మార్చ్ 16th రావడంతోనే నన్ను స్టేజ్ పైన పిలిచారు మీరు. నా విషయంలో మొత్తం గతంలో జరిగిన విషయం అంతా చెప్పారు. కరెక్టేనండి. మా వారి విషయంలో అన్ని విషయంలో చెప్పారు. ఆ టైంలో మీరు నాకు కోర్టు నుంచి నీకు కొన్ని కార్యం జరుగుతుంది, ఇప్పుడే దూతలు వెళ్తున్నారు అనేసి అని చెప్పారు. బిఫోర్ వీక్ ఈ వారంలో కార్యం జరుగుతుంది, నీకు నువ్వేం భయపడకు, నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందంటే నిజంగానే అయ్యగారు ఇక నాకు కోర్టు నుంచి పిలుపు వచ్చింది, నాకు అమౌంట్ వచ్చిందండి. కోర్టు నుంచి పిలుపు వచ్చింది, మీకు రావాల్సిన అమౌంట్ వచ్చేసింది. నా కష్టాలన్నీ దేవుడు తీర్చాడు, దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. నేను ఫస్ట్ మార్చ్ 16th ఈ చర్చికి వచ్చానండి. ఈ సంవత్సరము మార్చ్ 16th. సో రావడంతోనే నన్ను స్టేజ్ పైన పిలిచారు మీరు. పిలవడంతోనే నా జీవిత చరిత్ర మొత్తం చెప్పారు, ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమని చెప్పానమ్మా మీకు? ప్రాఫెసీ ఏమని చెప్పాను? నా విషయంలో మొత్తం గతంలో జరిగిన విషయం అంతా చెప్పారు. కరెక్టేనండి. మా వారి విషయంలో అన్ని విషయంలో చెప్పారు. ఆ టైంలో మీరు నాకు కోర్టు నుంచి నీకు కొన్ని కార్యం జరుగుతుంది, ఇప్పుడే దూతలు వెళ్తున్నారు, నీకు కోర్టు నుంచి నీకు రావాల్సిన అమౌంట్స్ అని వస్తాయి, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో అనేసి అని చెప్పారు. నేను అప్పటి నుంచి మీరు చెప్పిన వాగ్దానాలు నేను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అదే విధంగా అమ్మగారు కూడా రమ్య మోజస్ గారు కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలన్నీ ప్రేయర్ చేసుకుంటా ఉంటే బిఫోర్ వీక్ 7th సెప్టెంబర్ ఆ రోజు లైన్ లో నిలబడి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఈ వారంలో కార్యం జరుగుతుంది, నీకు నువ్వేం భయపడకు, నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందంటే నిజంగానే అయ్యగారు ఇక నాకు కోర్టు నుంచి పిలుపు వచ్చింది, నాకు అమౌంట్ వచ్చిందండి. కోర్టు నుంచి పిలుపు వచ్చింది, మీకు రావాల్సిన అమౌంట్ వచ్చింది. మీ పక్షంగా కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. అవునండి, అమౌంట్ వచ్చేసిందండి. నా కష్టాలన్నీ దేవుడు తీర్చాడు, దేవునికి మహిమ. ఏ కోర్టు విషయమా? కోర్టులో ఏముండేనమ్మా? నాకు ఈ ఆస్తి విషయంలోనే. మీ ఆస్తి విషయంలో? ఆస్తి విషయం, మా వారికి సంబంధించిన అమౌంట్ నాకు రావాలి. అది చాలా చాలా గడబడిలో ఉండే. ఎప్పుడైతే ఈ చర్చికి వచ్చి నేను కాలు పెట్టానో నిజంగా ప్రేయర్లో అసలు ఎంతో అద్భుతాలు జరిగినాయండి. ఆ మధ్యలో కూడా నేను చాలా కష్టాల్లో పడినా కూడా చిన్న చిన్న కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. నాకు ఈ పెద్దది ఒకటి ఉండే, కానీ వచ్చిన దానితోనే తృప్తి పడుతున్నాను. కానీ నిజంగా అండి నా కష్టాలు అయితే ఇప్పుడు వరకు ఈ రోజు ఈ అమౌంట్ తీసుకుంటానో లేదో కానీ నా మనసులో ఉండే, ప్రభువా నేను ఈ అమౌంట్ తీసుకోవాలి, నేను కూడా స్పాన్సర్ చేయాలి దేవుని మందిరానికి, నాకు ఎలాగైనా సరే కోర్టు నుంచి మనీ రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది. తీర్పు వచ్చింది, అమౌంట్ రిలీజ్ అయింది. అంటే మీకు రావాల్సిన అమౌంట్ రిలీజ్ చేశారండి. ఎన్నాళ్ళ నుంచి అది పెండింగ్ లో ఉందమ్మా కోర్టులో? అది దాదాపు 5 years నుంచి. 5 years నుంచి కోర్టు. ఏ కోర్టు అమ్మది? జిల్లా కోర్టు అండి, వనపర్తి నుంచి. వనపర్తి జిల్లా కోర్టు. సో ఆ కోర్టులో 5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. ఎన్నోసార్లు మీరు వెళ్ళారు? వెళ్ళాను, వెళ్తున్నాను, వస్తున్నాను, ఇది అవ్వదు అనేసి అన్నారు. కానీ లాయర్ కూడా అన్నాడమ్మా, ఇది లాయర్ కూడా అన్నాడు ఇది అయ్యే పనేటట్టు కాదమని అన్నారండి. ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. ఆయన కూడా చేతులు ఎత్తేసారు. చాలా చాలా గొడవలు జరిగినాయి, కానీ ప్రార్థనలోనే పెట్టాము. మీరు చేసే ప్రార్థనలు వాగ్దానాలు నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేశానండి. నమ్మకంతో నాకు నిజంగా ఇక్కడ చాలా నమ్మకంగా కలిగింది. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నా సాక్ష్యం విని కూడా చాలా మంది కూడా రియల్ గా మా సిస్టర్స్, మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా రియల్ గా ఆ చర్చిలో నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయి అనేసి అందరు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారండి. దేవునికి కోర్టులో మీకు అసలు అనుకూలంగా వచ్చే అవకాశం లేదు. మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా కొంచెం బడా వాళ్ళు, వాళ్ళంతా కూడా మీకు రావాల్సినంత కూడా రాకుండా చేయాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ మీరు ఇచ్చినటువంటి ప్రాపర్స్ మీరు నమ్మారు. అద్భుతంగా చూడండి, ఈ రోజులో కోర్టులో పడిందంటే భార్య భర్త గొడవన తగ్గిపోతుందా, కానీ కోర్టులో ఉన్న వివాదం మూసిపోవడం కష్టం.
పెట్టినోళ్ళు నాకు ఎవరు లేరు, అందుకనే నాకు ఎవరు సపోర్ట్ లేరు, కానీ నా యేసయ్య నాకు సపోర్ట్ ఉన్నాడు. మీ ప్రాఫెసీ ఇచ్చాను, మీరు నమ్మారు, అద్భుతంగా అమౌంట్ వచ్చిందండి. ఈ అమౌంట్ తెలుసుకోవచ్చమ్మా, అంటే జనాలకు విశ్వాసం కలగడం కోసం. అంటే అప్పులు తీరినాయండి, అప్పులు అన్ని తీరిపోయినాయి. కొన్ని మా మర్ది గారు నా పేరు మీద ఫిక్స్డ్ చేశారు. ఓకే, చేశారు. ఇప్పుడు మీకు అప్పులని ఏమీ లేవండి. వావ్, మీకు అప్పులు ఉన్న అన్ని క్లియర్ అయిపోయినాయి. మీకు కొంచెం సేవింగ్ కూడా డిపాజిట్ చేసేసారు. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ గా అన్ని కష్టాలన్నీ తీరిపోయినాయి. ఎన్నాళ్ళ నుంచి ఉండేమ్మా ఈ కష్టాలు? మీకు ఎన్నాళ్ళ నుంచి ఉండేవి? దాదాపు 6 ఇయర్స్ నుంచి. మీ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి ఈ కష్టాలు. ఆయన చనిపోయాడు, మీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. చాలా అసలు ఏడవని రోజులు లేదండి. అంత అసలు నాకు చేస్తారో చెయ్యారో అని కూడా ఒక నమ్మకం అనేది పోయింది. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, మీరు నన్ను స్టేజ్ మీద పిలిపించి నా చరిత్ర గురించి చెప్పారు చూడండి, అప్పుడే నేను గొప్పగా నమ్మేశాను. ఇది ఇక్కడ అద్భుత కార్యం జరుగుతుంది, నేను తప్పకుండా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. యాక్చువల్లీ ఇది తీసుకోవాలి, దేవుని మందిరానికి నేను స్పాన్సర్ చేయాలి ప్రభువా, నేను చేసి ప్రతి ఒక్కరికి సాక్షి బిడ్డగా ఉండాలనేసి ఆ రోజే డిసైడ్ చేశాను. ఈ రోజు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవుడు చేసిన అద్భుతం అండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఈ బిడ్డకు మనీ వచ్చే అవకాశం లేదు, ప్రాఫెసీ ఇచ్చిన తర్వాత మనీ వచ్చింది అద్భుతంగా. అప్పులు తీరిపోయాయి, డిపాజిట్ అయింది, ఇక ఫైనాన్షియల్ కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి. దేవుడు అద్భుతం చేశాడు. మీరు క్రమంగా వచ్చారు కదమ్మా, రెగ్యులర్ గా వస్తున్నారు. మీలో చాలా మంది ఒక నెలకు వస్తారో లేకపోతే 3 నెలలకు వస్తారో, చుట్టాలు వచ్చినట్టు వస్తూ ఉంటారు. అలా కాదు, చుట్టాలాగా రావద్దు, రెగ్యులర్ గా రండి. మీరు సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే క్రమంగా రండి. ఏదో చుట్టాలాగా ఏదో 3 నెలలకు ఒకసారి ముద్ద తినిపోదాం అని వచ్చే చుట్టాలు ఉంటారు. అలా కాకుండా రెగ్యులర్ గా ఈ బిడ్డ ఎక్కడి నుంచి అమ్మా మీరు వచ్చేది? నేను ఇబ్రాహీంపట్నం నుంచి. ఇబ్రాహీంపట్నం అంటే ఎక్కడమ్మా? సాగర్ రింగ్ రోడ్ నుంచి. సాగర్ అంటే ఎల్బీ నగర్ దాటిపోవాలి. ఎల్బీ నగర్ దాటిపోవాలి. సాగర్ రింగ్ రోడ్డు అంటే అది హైదరాబాద్ అవుట్స్ కట్టే. అవునమ్మా, చాలా లాంగ్. చూస్తారండి, ఎల్బీ నగర్ అంటే అంటేనే లాంగ్. దిల్స్ నగర్, ఎల్బీ నగర్ దాటిపోయి మళ్ళీ సాగర్ రింగ్ రోడ్ ఎక్కి ఇబ్రాహీంపట్నం, అంత దూరం నుంచి సిస్టరు రెగ్యులర్గా సండే వచ్చేది. నమ్మింది, దేవుడు కార్యం చేశాడు. ఇక ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో వారికి అద్భుతాలు జరుగుతాయని నేను ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. మీ ఫైనాన్షియల్ కష్టాలన్నీ తీరిపోతాను నేను ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. మీరు అనేకమైన అద్భుతాలు పొందుకుంటాను ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. మీరు సాక్షి ప్రభు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మను మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రభు సెలవిస్తున్నాడు. మిమ్మల్ని ఆర్థికంగా స్థిరపరచబోతున్నాడు. ప్లస్ ఫ్యూచర్లో సంథింగ్ ఏదైనా హౌస్ కోసం అప్లై చేశారమ్మా? లేదండి, చేయాలనుకుంటున్నాను. చెయ్యండి, చేయండి. హౌస్ కోసం సంథింగ్ ఏదైనా సప్లై చేస్తుంటే చేయండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో దేవుడు మీకు ఏదో హౌస్ ఇస్తానని సెలవిస్తున్నాడు. వారీసీవ్ అని చెప్పండి, వారీసీవ్ అని చెప్పండి. హౌస్ కోసం అప్లై చేయండి. దేవుడు మీకు ఫ్యూచర్లో హౌస్ ఇవ్వబోతున్నాడు. ఇక మీ ఫైనాన్షియల్ కష్టాలు తీరిపోయినాయి. దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. గాడ్ బ్లెస్.